శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రాత్రి 11:39 వరకు, అనంతరం చతుర్దశి. ఉత్తరభద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:59 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. హర్షణ యోగం సాయంత్రం 6:49 వరకు, అనంతరం వజ్ర యోగం. కౌలోకరణం మధ్యాహ్నం 12:27 వరకు, అనంతరం తైతుల కరణం. వర్జ్యం రాత్రి 12:30 నుండి 2:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:06 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి 3:24 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 8:22 నుండి 9:54 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం ప్రదోష వ్రతం ఈరోజు. అదేవిధంగా దీన్ని పక్ష ప్రదోషం అని పిలుస్తారు. దానితో పాటుగా కార్తీక మాసంలోని సోమవారం ఈరోజు. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి సోమవారం చాలా శక్తివంతమైనటువంటి సోమవారం. కార్తీక మాసం 30 రోజులు కూడా ఉపవాస దీక్షను ఆచరించలేనటువంటి వారు, పరిపూర్ణంగా 30 రోజులు శివారాధన చేయలేనటువంటి వారు, 30 రోజులు స్నానం చేయలేనటువంటి వారికి కార్తీక సోమవార స్నానం, కార్తీక సోమవార ఉపవాసం విశేషమైనటువంటి ఫలితాన్ని, పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఈనాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి శివారాధన అయినా సరే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అందులో శివారాధన ఎంత విశిష్టమైనది అంటే, యద్వారే మత్తమాతంగా వాయువేగా స్తురంగమాహ చంద్రబింబాన నార్య శివపూజా విధేహే ఫలం అని చెప్పబడుతుంది. అంటే ఏ గృహం చక్కగా సంపదతో కళకళలాడుతూ ఉంటుందో, ఏ గృహం ముందు బాగా మధించినటువంటి ఏనుగులు ఉంటాయో, ఎందుకు ఏనుగులని అంటే ఏనుగులు సంపదకు సంకేతం, పరిపూర్ణత్వానికి సంకేతం. కాబట్టి అటువంటి ఏ ఇంటి ముందు, ఏ భవనం ముందు ఏనుగులు ఉంటాయో, వాయువేగా స్తురంగమాహ, ఏ ఇంట్లో అయితే బాగా వేగంగా గాలితో సమానంగా పరిగెత్తగలిగినటువంటి వాయువేగంతో హయములు అనగా గుర్రములు ఉంటాయో, అంటే ఇవాళ వ్యావహారిక భాషలో చెప్పారంటే బాగా ఖరీదైనటువంటి కార్లు ఉంటాయో, అదేవిధంగా చంద్రబింబాన నార్య, చంద్రుడి వంటి ఆ వదనం కలిగినటువంటి స్త్రీమూర్తులు ఎక్కడైతే ఉంటారో ఆ గృహస్థుని చూసి మనం అనుకోవాలట శివపూజా విధేహే ఫలం. ఈ గృహస్థు గత జన్మలో చాలా గొప్ప శివపూజ చేశాడు, అందుకని ఇటువంటి ఫలితాన్ని, ఇటువంటి సౌభాగ్యాన్ని పొందాడు అని మనం అనుకోవాలి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఎటువంటి ఐశ్వర్యం కూడా అందదు. అందులో కార్తీక సోమవారం లాంటి పర్వదినాల్లో మనం శివారాధన చేయాలి. ఈ ప్రదోష వ్రతంలో శివారాధన చేయాలి అంటే శాస్త్ర నియమం ఏమిటంటే, నా రుద్రో రుద్రమర్చయేత్, రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు. అందుకోసమే మనం మహాన్యాసం అనేటటువంటి పేరుతో రుద్రాభిషేకానికి ముందు ఈ మహాశరీర శుద్ధి జరిగి మనకి రుద్రత్వాన్ని ఆపాదించుకోవడం కోసం మహాన్యాస పారాయణ చేస్తాం. అంతేకాకుండా రుద్రుడి యొక్క సారూప్య స్థితిని మనం పొందాలి అంటే ఫాలే త్రిపుండ్రమ్యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నాత్ర సంశయ అని శాస్త్రం చెప్తుంది. శివారాధన చేసేటటువంటి వాళ్ళు ఒంటి నిండా భూతురైశ్వర్యం అనే విభూతి రేఖలు ధరించాలి. మెడలో రుద్రాక్షమాల తప్పకుండా ఉండాలి. రుద్రాక్షమాల లేకుండా చేసేటటువంటి పూజ, భస్మపుండ్రాలు లేకుండా చేసేటటువంటి పూజ, బిల్వదళం లేకుండా చేసేటటువంటి పూజ తత్సర్వం అరణ్యరోదనం అని చెప్పారు. అట్లాగే నాలుక మీద తప్పకుండా ప్రణవంతో కూడినటువంటి పంచాక్షరి మంత్రం ఉండాలి. ఇట్లా చేసేటటువంటి పూజ విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అట్లాగే ఆ జన్మాంతం సరిపడా ఐశ్వర్యంతో పాటు రాబోయే తరాలకు కూడా సరిపోయేటటువంటి ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి ఈ దివ్యమైన ఈ మహాప్రదోష, ఈ యొక్క పక్ష ప్రదోష వ్రతం నాడు, ఈ కార్తీక సోమవారం నాడు యథాశక్తిగా శివారాధన చేసి శివనామ స్మరణ చేసి అందరూ శివానుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభంకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజంతా సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య
అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఏ దైవానికైనా వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాల్ని సమర్పించడం లోకంలో సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. శంకరునికి ప్రత్యేకంగా ఈ పదార్థాలని నివేదనలుగా సమర్పించాలి అనేది ఎప్పటి నుండో వస్తున్నటువంటి విధానం. ఆ శంకరునికి కార్తీక సోమవారం సందర్భంగా ఏ నైవేద్యాల్ని సమర్పించాలి, ఏ నైవేద్యం సమర్పించడం ద్వారా ఏ ఫలితాలని పొందొచ్చు అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం శీర్షికలో తెలుసుకుందాం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించిన పదార్థాలని, వండిన పదార్థాలని దైవానికి నివేదన చేయడం సంప్రదాయం. ఏ దైవానికైనా కొబ్బరికాయ, అరటిబళ్ళు సర్వశ్రేష్ఠ నివేదనలుగా భావిస్తాం. అయితే శివుడి విషయానికి వస్తే ఎండు ఫలాలు అంటే కిస్మిస్, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు వంటిని ప్రతినిత్యం నివేదనని చేయవచ్చు. శివుడికి నిత్యం పటిక బెల్లం నివేదిస్తే ఐశ్వర్యప్రాప్తి, క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆరోగ్యసిద్ధి, నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి నివేదిస్తే మనోవేదనలు తొలగడం జరుగుతాయి. శివుడికి ప్రతి సోమవారం దధ్యోదనం నివేదిస్తే కుటుంబ సభ్యుల పురోభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. శివుడికి ప్రతినిత్యం బెల్లాన్ని నివేదిస్తే ఉద్యోగపరమైన అభివృద్ధి, శివుడికి నిత్యం ఆవు పాలని నైవేద్యంగా సమర్పిస్తే విద్యాభివృద్ధి, శివుడికి పులగాన్ని నైవేద్యంగా చేస్తే వ్యాపార లాభాలు చేకూరుతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి సోమవారం, నక్షత్రం ఉత్తరాభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, వృశ్చికంలో కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని చంద్రులు ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా ప్రతి విషయంలోనూ పూర్తి జాగ్రత్తని పాటించక తప్పదు. వ్యాపారంలో ఒకవేళ అనుకున్నంత లాభం రాకపోయినా, లేక లాభమే ఒకవేళ లేకపోయినా కంగారు పడనే కూడదు ఈ రోజుకి మాత్రం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విరోధ భావం లేకుండా ఉండేలా సామరస్య ధోరణితో ప్రవర్తించడం ఎంతైనా అవసరం. కార్యక్రమాన్ని దేన్నైనా చేపట్టినట్టయితే తప్పక పూర్తవుతుంది, కానీ ప్రతిక్షణము ఏదో ఒక మానసికమైనటువంటి సమస్యతో అలా సతమతమయ్యే అవకాశం ఉండొచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్టయితే కుటుంబంలో ఉండే వివాదాలు సమసిపోతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పంచమ శుక్రుడు బాగా అనుకూలిస్తున్నాడు. షష్ఠంలో రవి మరింత శుభాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. ఇంతకుముందు కొద్దిగా దెబ్బతిన్నటువంటి ఆరోగ్యం తప్పక బాగుపడే అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి వారందరూ కూడా సహాయ సహకారాలని ఇచ్చేటటువంటి విధానం గోచరిస్తుంది. ఏ విధంగానూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా రోజంతా చక్కగా గడుస్తుంది. సంతానానికి నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి అనుకూలించినటువంటి కారణంగా అనుకున్నటువంటి పనులేవి సాఫీగా సక్రమంగా అయ్యే విధానం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఐకమత్యం బాగా ఉన్నప్పటికీ కూడా
అనుకున్నటువంటి పనులన్నీ అలా నిదానంగా సాగుతూ వెళ్ళేటటువంటి కారణంగా మానసికంగా కొద్ది విసుగ్గా అనిపించవచ్చు, శారీరకంగా కూడా పెద్ద ఆరోగ్యం ఉండకపోవచ్చు. వాహనం మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతులని పరిశీలించుకోవడం చాలా అవసరం. కార్తీక సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైన వెనుకబాటుతనము లేకుండా స్పష్టంగా మాట్లాడతారు. అది ఎదుటివారికి ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా వారి ధోరణిలో వాడు మాట్లాడుతూనే ఉంటారు. ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించడం అత్యవసరం. ముఖ్యంగా ఇంతకు ముందే అనారోగ్యం ప్రవేశించి ఉందనే విషయాన్ని తెలిసినా కూడా ఏమాత్రపు లక్ష్యభావాన్ని పెట్టరు. కంటికి అలాగే కాలికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, భుజాలకు సంబంధించిన అనారోగ్యం బాగా ఉన్నది కాబట్టి వైద్య పరీక్షల్ని చేయించుకుని తగినటువంటి ఔషధ సేవని చేసుకోవడం అత్యవసరం. కార్తీక సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే ధర్మబుద్ధి పెరిగి వ్యాపారంలో లాభం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. స్థిరమైన చరమైన ఆస్తుల్ని సంపాదించేందుకు తగినటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థికమైనటువంటి లాభాలు విశేషంగా వస్తున్నటువంటి కారణంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయానికి అనేకులైనటువంటి ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారితో చర్చలు చేసి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం కూడా బాగా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని విశేషంగా పొందగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. కార్తీక సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా వృత్తిలో పదవి ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. నిర్వృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి విశేషమైనటువంటి లౌక్యాన్ని చూపిస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి బీజాలని నాటుకోగలుగుతారు. ఎవరితోనూ విరోధభావాన్ని కలిగి ఉండరు. అత్యుత్తమ పురస్కారం కోసం తగినటువంటి ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాల్ని దాదాపుగా మానుకోగలుగుతారు. అమోఘమైనటువంటి శుభకార్యాన్ని ఇంటిని నిర్మించుకోవడం కానీ లేదా వివాహం చేయడం కానీ వంటివి సాగే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆర్థికపరమైనటువంటి ఆదాయం అంచనాకు మించి వచ్చేటటువంటి కారణంగా పరమ సంతోషంగా ఉండగలుగుతారు. కార్తీక సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి రావలసిన ఆదాయాలు సకాలంలో సమకూరుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆలోచించి మాత్రమే ఏ పనినైనా చేస్తారు. గృహాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన కొత్తగా కలుగుతుంది. ఏ విధమైనటువంటి సహాయాన్ని బంధువుల నుండి కానీ ఆత్మీయుల నుండి కానీ కనీసం తల్లిదండ్రుల నుండి కానీ తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. కుటుంబంలో శుభకార్యం జరిగేటటువంటి అవకాశం ఒకటి ఉన్నందున ఆర్థికమైనటువంటి సమీకరణని చేసుకుంటూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి స్థాయిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే సంపూర్ణంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దైవం మీద భారం వేసి ప్రతి పనిని సాగిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు కూడా సకాలంలో సానుకూలంగా జరుగుతూ ఉంటాయి. నూతనంగా వివాహం చేసుకుని ఉండడం, అలాగే గృహాన్ని నిర్మించుకుని ఉన్నటువంటి కారణంగా చెప్పలేనటువంటి పనితో సతమతం అవుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో భార్యకి లేదా భర్తకి ఉద్యోగాలు కొత్తగా వచ్చినటువంటి కారణంగా శారీరకమైనటువంటి శ్రమ విశేషంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారపు మెళకువలు బాగా తెలిసినటువంటి కారణంగా వ్యాపారస్తులు లాభాలని సంపాదించేటువంటి ఆలోచనలు చేస్తారు. తప్పక అనుకూలమైనటువంటి పద్ధతిలో లాభ ఆదాయం విశేషంగా ఉండే అవకాశం ఉంది. కార్తీక సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉన్నట్లుగా మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. నిర్భయంగా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడేస్తూ ఉంటారు. ఆంతరంగిక విషయం అయినప్పటికీ కూడా ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. గృహంలో శుభకార్యం జరిగేటువంటి అవకాశం మెండుగా గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉండే అవకాశం ఉండొచ్చు. అనుకూలమైనటువంటి వారికే కాక సొంత అన్నదమ్ములకి అప్పచెల్లెళ్ళకి కూడా ఏ విధమైన రుణాన్ని ఇవ్వడానికి కానీ లేదా తాత్కాలికంగా సహాయం చేయడానికి కానీ ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. కార్తీక సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని స్వర్ణజలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వపు ఔన్నత్యాన్ని సంపూర్ణంగా సాధించడం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. సంతానం కూడా అనుకూలమైనటువంటి ఆలోచనతో ఉంటారు, సహకరిస్తూ ఉంటారు కూడా. ఇంతకుముందు వ్యాపారానికి సహకరించినటువంటి బంధు మిత్ర ఆత్మీయజనం తిరిగి వెళ్ళి పోగై పూర్వపు స్థితికి వ్యాపారం వచ్చేందుకు తగినటువంటి ఆర్థిక సహాయం, అంతేకాక సహాయం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఎలా అయినా సరే పూర్వపు స్థితికి రావడం కోసమని తగినటువంటి శ్రమని అందరూ చేస్తూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం. కార్తీక సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత జలాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది శాశ్వతంగా. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు చక్కగా కుంభం నిండుగా చక్కనైనటువంటి క్షీరం ఉన్నటువంటిది మెల్లగా అలా పగిలిపోవడం ప్రారంభించే అవకాశం గోచరిస్తోంది. చాప కింద నీరులాగా శత్రు బలం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఐకమత్య భావన తగ్గుతుంది. ఎవరికి వారికి తోచినటువంటి పద్ధతిగా నడిచే ధోరణి కనిపించవచ్చు. ఎవరికి వారికి ఆలోచనలే ఉంటాయి తప్ప సామూహికమైనటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. కార్తీక సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని తామ్ర జలాలతో అభిషేకించినట్లయితే వృత్తిలో ఏ విధమైనటువంటి పొరపాటు జరగవు. తొందరతనం తొలగిపోతుంది. వృత్తిలో ఆధిక్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది వేతనపరంగా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం మొత్తం అంతా కూడా ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం అత్యవసరం. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈవేళ రేపు అన్నట్టుగా దూరం సాగుతూ ఉండేసరికి మానసికమైనటువంటి అసంతృప్తి ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేసి వైద్య పరీక్షలన్నింటినీ చేయించుకుని దానికి తగినటువంటి ఔషధ సేవ చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా ఏవో కారణాల కారణంగా అంత దూరం ప్రయాణించలేకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయి కంటే క్రిందుగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. కార్తీక సోమవారం సందర్భంగా మీన రాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్టయితే దైవ ధ్యాన బుద్ధి విశేషంగా కలిగి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య
4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని అనుగ్రహం పరిపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 13వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక సోమవారం సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శివానుగ్రహం సులభంగా సిద్ధింపజేసుకోవటానికి నారికేళ దీపాన్ని ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మహత్యం ప్రకారం కార్తీక మాసంలో 13వ రోజు నర్మదా నదిలో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే నర్మదా నది దగ్గరకు వెళ్ళి నర్మదా నదిలో స్నానం ఆచరించలేని వాళ్ళు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకం చదువుకొని నర్మదా 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 అనుకుంటూ నర్మదా నదిలో స్నానం చేసిన భావనతో ఈరోజు స్నానం చేయండి. దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం 13వ రోజు నర్మదా నది స్నానం జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. అలాగే 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి కార్తీక మాసంలో 13వ రోజు నర్మదా బాణలింగానికి అభిషేకం చేయాలి. లేదా ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో నర్మదా బాణలింగాన్ని దక్షిణతో పాటు దానం ఇవ్వాలి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కర్మ ఫలితాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే పత్తితో చేసినటువంటి ఒత్తులు ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. పైడి పత్తితో తయారు చేయబడిన ఒత్తుల కట్ట ఈరోజు దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 13వ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే గోశాలకు వెళ్ళి గోశాలలో గోవు పోషణ నిమిత్తమై ధనాన్ని ఇవ్వాలి. అంటే గోగ్రాసం కోసం కానీ లేదా గోసేవ కోసం కానీ కార్తీక మాసంలో 13వ రోజు కొంత ధనం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అందుకే ఈరోజు గోశాలకు వెళ్ళి గోగ్రాసం తినిపించటం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కార్తీకంలో 13వ రోజు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక సోమవారం. గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి నారికేళ దీపాన్ని మీ గృహంలో పూజా మందిరంలో వెలిగించుకోవాలి. ఈ నారికేళ దీపం, కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పసుపు కలిపిన నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ పూజాపీఠం మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. పీట మీద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి తడి గంధంతో స్వస్తిక్ ముగ్గు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తు మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో బియ్యం పొయ్యండి. ఆ తర్వాత పసుపు కలిపినటువంటి నీటితో శుద్ధి చేసినటువంటి కొబ్బరికాయ పగలగొట్టి ఆ 2 కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్ప రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్న బియ్యంలో ఉంచండి. ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పొయ్యాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి, ఉత్తరం వైపు ఒక ఒత్తి, ఈశాన్యం వైపు ఒక ఒత్తి ఉండేలాగా 3 ఒత్తులు వేయాలి. ఆ 3 ఒత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తూ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనుకోవాలి. అలా అనుకుంటూ నారికేళ దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఇలా తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాక ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి పదార్థం ఉంచి ఆ తీపి పదార్థాన్ని ఈ నారికేళ దీపం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి.
ఆ నారికేళ దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చేయాలి, అక్షింతలు వేయాలి. ఇలా కార్తీక సోమవారం సందర్భంగా నారికేళ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తొక్కని చోట మొక్కల్లో ఆ నారికేళాలు పడేయాలి. అలాగే ఆ దీపం వెలిగించటానికి ఉపయోగించినటువంటి బియ్యము, రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి బియ్యాన్ని పొంగలిగా చేసుకొని దాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా ఆ బియ్యాన్ని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు. ఇలా కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో సాయంకాలం పూట ఏ ఇంట్లో అయితే నారికేళ దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో నవగ్రహ దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో 13వ రోజు సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 14వ రోజు సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక మంగళవారం సందర్భంగా సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవటానికి, గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో, అలాగే కార్తీక శుక్ల చతుర్దశి, వైకుంఠ చతుర్దశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.